గత 50 సంవత్సరాలుగా విజయనగరంలోని వనంగుడిలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద అన్నదానం నిర్వహిస్తున్నామని, ఈ అన్న యజ్ఞానికి పైడితల్లి దేవస్థానం కూడా సహాయ సహకారాలు అందిస్తే మరింత మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని పైడిమాంబ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీ పైడితల్లి వనంగుడి వద్ద మంగళవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కాశీపతిరావు తదితరులు మాట్లాడుతూ, అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా ఉయ్యాల కంబాల ఉత్సవం రోజు కొన్ని వందల మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మంచి కార్యక్రమానికి దేవస్థానం కూడా సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ఉత్సవ కమిటీ తరపున, పైడిమాంబ ఉత్సవ కమిటీ తరపున ఈ కార్యక్రమం చేస్తాను. అన్నదానం కార్యక్రమం భక్తులందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఫుల్ సాటిస్ఫాక్షన్తో వెళ్ళారు భోంచేసి. కానీ మాకు మాత్రం దేవస్థానం నుంచి ఎటువంటి సహకారం మాత్రం అందడం లేదు. మీరు మాత్రం దయచేసి ఇక మీదటైనా మాకు సహకారం అందిస్తారని కోరుతున్నాను. ఇక్కడ ఒక 50 సంవత్సరాల నుంచి పైడిమాంబ కోవిల దగ్గర ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది. 50 సంవత్సరాలు వనంగుడి 50 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు అన్నీ మేము ఇక్కడ ఉన్న మనం చేస్తున్నాం, కమిటీ వాళ్ళు చేస్తున్నాం. అయితే మొత్తం ఈ అన్నదానం, మళ్ళీ ఇక్కడ లైటింగ్స్, ఇక్కడ ప్రోగ్రామ్స్, టోటల్గా విజయనగరంలో ఇచ్చిన దాతలు విరాళాల ద్వారా ఇక్కడంతా మొత్తం నిర్వర్తించుతాం. అయితే మాకు ఎంత చేసినా దేవస్థానం వాళ్ళు కొద్దిగా మాకు సపోర్ట్ చేయట్లేదు. సో దయచేసి ఈసారి దేవస్థానం మాకు సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాం. అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. సుమారు 5 నుంచి 6,000 మంది ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేము అనుకునే దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు. ఇదంతా కూడా మేము దాతలు ఇచ్చిన విరాళాలతోనే చేస్తున్నాం. అదేవిధంగా లైటింగు, ప్రోగ్రామ్స్, అలాగే ఉయ్యాల కంబాలలో అన్నదానం, తెప్పోత్సవం నాడు బాణాసంచారి అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇదే విధంగా చేస్తున్నాం. ఇది మా కమిటీ, ఇది పైడిమాంబ ఉత్సవ కమిటీ వనంగుడి. ఇది మేము కాదండి, మా ముందు తరాలు చేశారు, తర్వాత మేము చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం.